ఏంటి మధ్యాహ్నం అక్కడికి వెళ్ళారు నువ్వు మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు మధ్యాహ్నం? చూసావా? ఎలా ఉంది సినిమా? ఏం మాట్లాడుతున్నాం బాబా సరిగ్గా కొట్టింది భలే ఉంది. అవునా? దాంతో పాటు యాక్టింగ్, ఎమోషన్, ఫైటింగ్ భలే ఉంది. మరేంది కొంతమంది బాగాలేదంటున్నారు కదా? వాళ్ళు సినిమా చూసిన రాదు, వాళ్ళు బద్దగవులు. వాళ్ళకేం తెలుసు ఆయన కష్టం, రామ్ కష్టం. ఎంత కష్టపడి సినిమా తీశారు. డాన్స్, రొమాంటిక్, డ్రామా, ఫైటింగ్, మాస్ యాక్టింగ్, ఎలివేషన్ సూపర్. నీకు ఏది బాగా నచ్చింది సినిమా మొత్తంలో? ఎమోషన్ బాగా నచ్చింది. ఎమోషన్ బాగా నచ్చిందా? ఎమోషన్ బాగా నచ్చిందా? ఎమోషన్ ఉంది, బాగా నచ్చింది కూడా. నువ్వు ఏడ్చావు సినిమా చూస్తా? రామ్ చరణ్ వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, ఏదో ట్యాంకీ లేదు, ఇంకప్పుడు చెప్పులు పెట్టుకోకుండా అది నాకు బాగా ఏర్పడుతుంది. తను ఏడ్చాడు బాగా. అప్పుడు అమ్మ విలువ ఆపలేదు. ఆ సీన్కి అమ్మ విలువ అర్థమైందా? నాకు బాగా వేసేది. అమ్మ అన్నం పెట్టి క్యారేజ్ రెడీ చేసేది, ఇంట్లో కడిగెత్తి ఇల్లు తెచ్చేది, జాగ్రత్త తీసుకొని బయట వచ్చేది. ఆ సినిమాలు అన్నీ ఉన్నాయా? డాన్స్ పాటు అయితే కొట్టారు, వాటర్ కొట్టారు. అంటే కొంతమంది చెప్తున్నారు లేరా బాగాలేదని, కానీ చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్పారు. వాళ్ళు మెయిన్ సినిమా చూడాలి, చూసేవాళ్ళు నేను చూసి అర్థమైంది బాగుంది. నీకు ఏ ఎలివేషన్ బాగుంది? గూస్ బంప్స్ వచ్చిన సినిమా ఏమన్నా నీకు? సీనా ఫస్ట్ భోగి ఎక్కువ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్తారు ఊరు. అక్కడ వెళ్తుంటే ఎవరు కొడతానికి వస్తారు. కొడతానికి వస్తుంటే తను బయటకు వెళ్ళి లిఫ్ట్కి ఇట్లా అన్నాడు. తప్పుకి చెవులు బ్లాక్ అయిపోయింది. నొప్పి వచ్చింది. వచ్చి నీళ్ళు కట్టుకొని అన్నం తప్పి ఇదే చెవులు ఉంటుంది కదా, మట్టి తీసాడు. దాన్ని బట్టలు కొట్టాడు. మళ్ళీ లేదు మౌలు అందరినీ ఒక చోట తీసుకొని భోగి ఉంటుంది కింద పడతానికి వచ్చేసేసి ఇచ్చినాడు. వాళ్ళు ఇప్పుడు గుండెలను ఒక గంట లెప్పిసి ఉంటారు కదా, వాడు కూడా ఫేక్ క్యారెక్టర్ మామూలు 1% ఇచ్చాడు. వాడు వాళ్ళ అన్న ఫోన్ చేసి బాగా బలిసినాడు. గోల్డ్ అయిపోయింది చేయలేదు బాగా, వాడు కూడా బాగా ఉంది కానీ వాడి ఇంకా డ్రామా వచ్చి వద్దాం నాన్నగా కాలు కొట్టుకున్నాడు. లేకపోతే